ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు 24వ పాసురాన్ని అమ్మ అనుసంధానం చేస్తుంది. నిన్నటి పాసురంలో స్వామిని వచ్చి సింహాసనం మీద కూర్చోమని ప్రార్థించారు. ఈ రోజటి పాసురంలో ఆ స్వామి పాదాలకు మంగళం పాడుతున్నారు. ఎలాంటి పాదాలటవి? పాసురంలో అమ్మ చెప్పింది విందాం ఒకసారి. అన్రు ఇవ్వులగమలందాయ్ అడిపోత్తి షన్రంగు తెన్నిలంగై సెత్తాయ్ తిరల్పోత్తి பொன்னச்சகனுதைத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலா விழுந்தாய் கஷல் போத்தி குன்னு குடையா விழுத்தாய் குணம் போத்தி வென்று பகை கிடைக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேகுமே ஏத்தி பரகொள்வான் என்று யாம் வந்தோமிரங்கேலோரெம்பாவாய். அன்று இவ்வுலகமளந்தாய் அடி போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சகனுதைத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலா விரிந்தாய் கஷல் போத்தி குன்று குடையா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பரகொள்வான் என்று యాం వందోం ఇరంగేలోరెంబావాయ్. ఆ స్వామి పాదాలు ఎలా ఉన్నాయట అంటే, దేవతల రాజ్యాలన్నీ కూడా అపహరించి తనయే అన్నట్టుగా భావించినటువంటి బలిచక్రవర్తి అహంకారాన్ని అణచడానికి వామనుడివై వచ్చి త్రివిక్రమావతారము దాల్చి 3 అడుగులతో లోకాలన్నీ కొలిసినవాడా, నీ పాదారములిందలకు మంగళమవుగాక, నీ దివ్య పాదములకు మంగళమవుగాక అని ప్రార్థిస్తున్నారు. పాపం ఆ రోజు 3 లోకాలను కొలిచినందుకు నీ పాదాలు ఎంత అలసిపోయినాయి కదా స్వామి, వాటికి మంగళమవుగాక అని. అలాగే నీడ కొరకు ఉంచినటువంటి బండిపై అసురుడు ఆవేశించగా ఆ శకటాసురుని కీళ్ళుడినట్లు కాలును చాచి తాకించినంతనే వ్రయ్యలుగా మారిపోయి మూల బంధములన్నీ తెగిపోయినాయి కదా ఆ శకటాసురునికి. అలాంటి నీ పాదములకు మంగళమవుగాక. మాకు ఆధారమైనట్టి నిన్ను సంహరింపదలిచి వచ్చినటువంటి 20లో ఒకడైన వత్సాసురుని గోటిబిల్ల వలె 2వ వాడైన కపిత్తాసురుని విసిరి 20ని ఒకేసారి నేల కూల్చినటువంటి సమయంలో ముందుకు చాచిన నీ పాదములకు మంగళము స్వామి. ఇంద్రుడు ఆకలి కోపముచే రాళ్లను వర్షించగా వాటి నుండి గోవులను గోపాలందరినీ కూడా రక్షించుటకై సమీపమునందున్నటువంటి గిరినొక దాన్ని గొడుగుగా ఎత్తి రక్షించిన నీ వాత్సల్యమునకు మంగళమవుగాక. తన జయశీలతచే ఎదిర్చిన శత్రువులను సమూలముగా నశింపచే నీ చేతిలోని బల్యమునకు మంగళమవుగాక. ఇలా నీ యొక్క వీర చరితమునే కీర్తిస్తూ నీ నుండి పరై అనే వాయిద్యాన్ని పొందు నిమిత్తమై ఓ స్వామి నిన్ను చేరినాము, నిన్ను శరణు వేడుచున్నాము, నిన్ను ప్రార్థిస్తున్నాము, కాస్త మాపై దయచూపమయ్యా అని ఈ పాసురంలో గోదాదేవి ఆ శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తుంది. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.